హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కోటకొండ కిచెన్. ఏంటి స్వీటీ కోటకొండ కిచెన్ కూడా కొత్త ఛానల్ అనుకుంటున్నారా? కాదు కాదు, ఇది ఫుడ్ బ్లాగ్ అనమాట. అందుకే స్వీటీ కోటకొండ కిచెన్స్ అన్నాను. సో ఇవాళ నేను చేసే వంట ఏంటంటే బ్రెడ్ పకోడా. సో దానికి ఏమేమి చేశాను, ఎలా చేశాను చూసేద్దామా. సో అసలు బ్రెడ్ పకోడా చేయాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, అఖిల్ క్యూట్గా మోని ఏదైనా స్నాక్స్ చేసి పెట్టవా అని అడగగానే, సరే పోనీ వీకెండ్లో కూడా వర్క్ చేస్తున్నాడు కదా అని మనం కేరింగ్ వైఫ్ మోడ్ ఆన్ చేసి యూట్యూబ్లో చూసి సాహసం చేశా. నేనేదో పెద్ద కాన్ఫిడెంట్గా మాస్టర్ చెఫ్ అని ఫీల్ అయిపోయి స్టార్ట్ చేశా. బట్ అప్పుడు నాకు అర్థం కాలేదు ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని. హానెస్ట్లీ అప్పటి వరకు నేనైతే మాస్టర్ చెఫ్ విన్ అయినట్టే ఫీల్ అవుతున్నా. సో బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకొని దాంట్లో చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా కారం, ఉప్పు, ధనియాల పొడి అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక స్లోగా బాల్స్ అన్ని ఫ్రై చేద్దామని వేసా. కానీ అక్కడే ట్విస్ట్, బాల్స్ అనుకున్నవి ఆయిల్లో బ్రేకప్ అయిపోయాయి. లిటరల్లీ బ్రెడ్ పకోడా కాదు, బ్రెడ్ డిజాస్టర్ అయ్యింది. నేను స్నాక్స్ చేస్తా అనుకున్న ఆయిల్లో బ్రెడ్ పీసెస్ స్విమ్మింగ్ చేస్తున్నాయి. బట్ ఓకే, టేస్ట్ మాత్రం సమ్హావ్ బాగానే ఉంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇలాంటి కుకింగ్ ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేసే ముందు మాస్టర్ చెఫ్ ఎనర్జీకి కొంచెం కంట్రోల్లో ఉండాలి. మేము ఆ బ్రెడ్ బాల్స్ని నరసింహ మూవీ చూస్తూ లాగిన్ చేసాం. ఓకే గాయస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.